స్పర్శ్ టెక్స్ట్ బుక్ నుండి కావ్యకణిలో గీత్ అగీత్ అంటే మూడవ లెసన్. గీత్ అగీత్ యొక్క కవి ఎవరండి? రామ్ధారి సిన్ దినకర్. రామ్ధారి సిన్ దినకర్ 1908-1974. 1908లో ఈయన జన్మించారు, 74లో చనిపోయారు. रामधारी सिंह दिनकर का जन्म बिहार के मुंगेर जिले के सिमरिया गांव में 30 सितंबर 1908 को हुआ. रामधारी सिंह दिनकर బీహార్ రాష్ట్రంలో ముంగేర్ జిల్లాలో సిమిరియా అనేటువంటి గ్రామంలో సెప్టెంబర్ 30, 1908 జన్మించారు. वे सन 1952 में राज्यसभा के सदस्य मनोनीत किए गए. అంటే ఈయన 1952 రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కాబడ్డాడు. भारत सरकार ने इन्हें पद्म भूषण अलंकार से भी अलंकृत किया. భారత ప్రభుత్వం ఇతన్ని పద్మభూషణ్ అవార్డుతో కూడా అలంకరించింది, అంటే సత్కరించింది. दिनकर जी को संस्कृति के 4 अध्याय पुस्तक पर साहित्य अकादमी पुरस्कार मिला. दिनकर की संस्कृति के 4 अध्याय అనేటువంటి పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు అనేది వచ్చింది. अपनी काव्यकृति उर्वशी के लिए इन्हें ज्ञानपीठ पुरस्कार से सम्मानित किया. सो రామ్ధారి సిన్హా దినకర్ అయినటువంటి ప్రముఖ కావ్యకృతి ఊర్వశికి అత్యున్నత సాహిత్య పురస్కారం జ్ఞానపీఠ అనేది లభించింది. దినకర్కి ప్రముఖ కృత్యా హై. దినకర్ యొక్క ముఖ్యమైనటువంటి రచనలు ఏంటంటే హుంకార్, కురుక్షేత్ర, రస్మర్తి, పరశురాం కి ప్రతీక్ష, ఊర్వశి और संस्कृति के 4 अध्याय. ఒకసారి మళ్ళా చూడండి. హుంకార్, కురుక్షేత్ర, रसमर्ती, परशुराम की प्रतीक्षा, उर्वशी और संस्कृति के 4 अध्याय. दिनकर ఓజ్ కే కవి మానా జాతా హై. దినకర్ని ఓజ్ కే కవి అంటాం. ఓజ్ అంటే ఒక భావోద్వేగ, అంటే తన రచనలో ఒక ప్రతి అంశం పట్ల అంటే ఒక సెన్సిటివ్నెస్ అనేది కనిపిస్తుందన్నమాట. భావోద్వేగ కవిగా మనం చెప్పవచ్చు. ఇన్కీ భాష అత్యంత ప్రవాహపూర్ణ, ఓజస్వి ఔర్ సరళ హై. తన యొక్క భాష చాలా ప్రవాహవంతంగా, శక్తివంతంగా, సరళంగా ఉంటుంది. दिनकर की सबसे बड़ी विशेषता है अपने देश और युग के सत्य के प्रति सजगता. దినకర్ యొక్క అతి ముఖ్యమైనటువంటి విశేషత ఏంటంటే తన యొక్క దేశం, యుగంలో ఉన్నటువంటి సత్యం పట్ల జాగరూకత. दिनकर में विचार और संवेदना का सुंदर समन्वय दिखाई देता है. దినకర్లో విచార్, ఆలోచన మరియు సహానుభూతి ఈ రెండిట్ల మధ్య సమన్వయం అనేది కనిపిస్తుంది. इनकी कुछ कृतियों में प्रेम और सौंदर्य का भी चित्रण है. ఇతని యొక్క కొన్ని రచనల్లో ప్రేమ మరియు సౌందర్యం కూడా మనకి కనిపిస్తుంది. అంటే ప్రేమ మరియు సౌందర్యం కూడా తన రచనలో ఉంటుంది. प्रस्तुत कविता गीत अगीत में भी प्रकृति के सौंदर्य के अतिरिक्त जीव जंतुओं के ममत्व, मानवीय राग और प्रेम भाव का सजीव चित्रण है. ఈ యొక్క ప్రస్తుత ఈ పాఠం కవిత గీత్ అగీత్, గీత్ మరియు అగీత్ అనేటువంటి లెసన్లో, గీత్ అంటే మనందరికీ తెలుసు పాట, అగీత్ అంటే అగీత్ అన్నా సరే పాటే. అంటే గీత్ అనేది అంటే మానవులకి మనందరికీ కూడా భగవంతుడు స్వరం ఇచ్చాడు, అంటే మనకి మాట్లాడే శక్తి ఇచ్చాడు, పాడేటువంటి శక్తి కూడా ఇచ్చాడు. సో మనకి వినిపిస్తుంది ఆ పాట ఏం పాడుతున్నారు అనేది. అగీత్ అనేది కూడా పాటే. ఈ అగీత్ ఎవరు పాడుతారు? అగీత్ అనే సరే పాటేనండి. అగీత్ అంటే పశువులు, జంతువులు, మొక్కలు, వృక్షాలు, పువ్వులు, ఈ నదులు, వాటి నుండి వచ్చేటువంటి శబ్దం, వాటి నుండి వచ్చేటువంటి లయ, అది కూడా ఒక పాటే. ఆ పాట అన్నమాట. మేబీ ప్రకృతికే సౌందర్యకే అతిరిక్త, ఆ ప్రకృతి సౌందర్యంలో ఉన్నటువంటి సౌందర్యంతో పాటు జీవ జంతువుకే మమత్వ, మానవీయ రాగ, ప్రేమ భావ కాభి సజీవ చిత్రాన్ని, జీవ జంతువుల్లో ఉన్నటువంటి మమకారం, మానవీయ అనురాగం, ప్రేమభావం ఇవన్నీ కూడా సజీవంగా చిత్రించబడ్డాయి ఇందులోని గీత్ అగీత్ అనేటువంటి కవితలో. कवि को नदी के बहाव में गीत का सृजन हो जान पड़ता है. కవికి ఈ యొక్క నది యొక్క ప్రవాహంలో పాట అనేది వినిపిస్తుందండి. అంటే పాట ఆయనకి నది యొక్క ప్రవాహంలో పాటని ఆయన గమనించారు. సుఖీకే కార్యకలాపం మే బి గీత్ సునాయి దేతా హై. అదేవిధంగా చిలుక, మగ చిలుక, ఆడచిలుక, ఈ మగ చిలుక, ఆడచిలుక కార్యకలాపాల్లో కూడా పాట అనేది, గేయం అనేది వినిపిస్తుంది. और आल्हा गाता प्रेमी तो गीत गान में निमग्न दिखाई देता है. ఇద్దరు ప్రేమికులు ఆల్హా గేయం పాడుతూ నిమగ్నమై ఉన్నారు. कवि का मानना है कि गुलाब, सुखी और प्रेमिका प्रत्यक्ष रूप से गीत सृजन या गीत
गान भले ही ना कर रहे हो। కవి ఏమంటున్నాడంటే ఈ గులాబీ పువ్వు, సుఖి చిలుక మరియు ప్రేమికులు వాళ్ళు ప్రత్యక్షంగా పాట అయితే పాడడం అనేది మనకి కనిపించట్లేదు. ఫర్ దరఅసల్ వా గీత్ కా సృజన్ ఔర్ గాన్ భీ హో రహా హై, కానీ అక్కడ నిజంగా అక్కడ పాట అనేది పాడుతున్నారు. కవికి దువిధ మహజ్ ఇతనీ హై కి ఉన్కా వా అగీత్, కవి యొక్క సందేహం ఏంటంటే జో గాయా నహీ జా రహా మహజ్ ఇసిలియే అగీత్ హే. సో వాళ్ళు పాడలేరు, అంటే వాళ్ళలో పాట అనేది ఉంది కానీ వాళ్ళు పాడలేరు. సుందర్ హే యా ప్రేమి ద్వారా సస్వర్ గాయా జా రహా యా గీత్. సో ఏదైతే అగీత్ అందంగా ఉందా, ఏదైతే మన ప్రాణులు అంటే మనం పాడేటువంటి పాట అందంగా ఉందా, ఈ రెండిట్ల మధ్య కవి సందేహంగా ఉన్నారు. గీత్ అగీత్ అనేటువంటి కవితలో రామ్ధారీ సిన్హా దినకర్ కవి 3 భాగాలుగా చేయడం జరిగింది, 3 భాగాల్లో వర్ణించడం జరిగింది. సో మొదటి భాగంలో నదీ ప్రవాహం యొక్క వేదనని, రెండవ భాగంలో సుఖి మగచిలుక ఆడచిలుక యొక్క సుఖదుఖాల్ని, అదేవిధంగా మూడవ దాంట్లో ప్రేమికుల యొక్క భావాన్ని తెలియజేయడం జరిగింది. అవేంటో చూద్దాం. గీత్ అగీత్ కౌన్ సుందర్ హే. గీత్ అగీత్ కౌన్ సుందర్. గీత్ అందంగా ఉంటుందా, అగీత్ అందంగా ఉంటుందా? గీత్ అంటే మనం చెప్పుకున్నాం, మనం పాడుకునేటువంటి పాటని మనం గీత్ అంటాం. అగీత్ అంటే పశుపక్షాదులు, మరి పువ్వులు చెట్లు, అవి కూడా వాటిని కూడా వాటి భావాన్ని వ్యక్తం చేస్తాయి పాట రూపంలో, గేయ రూపంలో. కొన్నింటిని మనం ఆస్వాదించగలం, కొన్నింటిని ఆస్వాదించలేము. సో ఈ రెండింటిలో ఏది అందంగా ఉంటుంది కవి అడుగుతున్నారు మనల్ని. మొదటి భాగంలో ఉన్నటువంటి ఈ యొక్క కవితను చూద్దాం. गाकर गीत विरह के तटनी वेगवती बहती जाती है, दिल हल्का कर लेने को उपलों से कुछ कहती जाती है, तट पर एक गुलाब सोचता देते स्वर यदि मुझे विधाता, अपने पतझर के सपनों का मैं भी जग को गीत सुनाता, गा गा कर बह रही निर्जरी पाटल मूक कड़ा तट पर है, गीत अगीत कौन सुंदर है. సో ఈ యొక్క కవితలో ఉన్నటువంటి ఈ యొక్క లైన్స్ 4 లైన్స్ చొప్పున మనం వర్ణించుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. గీత్ అగీత్. గాకర్ గీత్ విరహ కే తటని వేగవతి బహతీ జాతీ హై, దిల్ హల్కా కర్ లేనే కో ఉపలో సే కుచ్ కహతీ జాతీ హై. ఇందులో మనకి తటని అంటే ఏంటి? నది. వేగవతి తేజ్ గతి సే చాలా వేగంగా, ఉపలో కినారో అంటే ఒడ్డు. गाकर गीत विरह के तटनी वेगवती बहती जाती है. ఈ నది అనేది అంటే కవి రామ్ధారీ సిన్హా దినకర్ నది కో బహుత్ సుందర్ ఢంగ్ సే వర్ణన్ కియా హై. నది గురించి చాలా అందంగా వర్ణించాడు. ఆ నది యొక్క ప్రవాహం గురించి చాలా అందంగా వర్ణించాడు. ఏమంటుంది నది? గీత్ విరహ కే తటని అంటే తటని నది చాలా తన విరహ వేదంతో పాడుకుంటూ వేగవతి బహతీ జాతీ హై చాలా వేగంగా ప్రవహిస్తుంది. దిల్ హల్కా కర్ లేనే కో ఉపలో సే కుచ్ కహతీ జాతీ హై. తన మనసులో ఉన్న బాధను తగ్గించుకోవడానికి ఉపలోసే అంటే ఆ ఒడ్డుకు చెప్పుకుంటూ ముందుకు సాగిపోతుంది. అంటే ఇక్కడ ఒడ్డుకు చెప్పుకోవడం అంటే ఆ ఒడ్డుని అనేకమైనటువంటి వస్తువులు అంటే పదార్థాలు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి, పక్షులు ఉంటాయి, జంతువులు ఉంటాయి, రకరకాల జీవరాశులు పదార్థాలు ఉంటాయి. వాటన్నింటితో కూడా తన బాధని చెప్పుకుంటూ తన బాధను తగ్గించుకుంటూ అలా చెప్పుకోవడం ద్వారా తన బాధ తగ్గుతుందనే భావంతో ఆ నది ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. तट पर एक गुलाब सोचता देते स्वर यदि मुझे विधाता, अपने पतझर के सपनों का मैं भी जग को गीत सुनाता. విధాత అంటే ఈశ్వర్ అంటే భగవంతుడు. తట్ పర్ ఎక్ గులాబ్ సోచ్తా ఆ ఒడ్డునే ఉన్నటువంటి గులాబీ పువ్వు ఏం ఆలోచిస్తుందంటే దేతే స్వర్ యది ముజే విధాత, నాకు కూడా భగవంతుడు స్వరం ఇచ్చి ఉంటే అంటే మానవులకి అందరికీ కూడా పాడేటువంటి గొంతు ఇస్తాడు కదా. సో అదేవిధంగా గులాబీ పువ్వుకి కూడా స్వరం ఇచ్చి ఉంటే అపనే పతజరికే సపనోక నా యొక్క ఆకురాలు కాలాన్ని, పతజర్ అంటే ఆకురాలు కాలం, శరదృతువులో చెట్లన్నీ ఎలా ఉంటాయి, మొత్తం ఆకులన్నీ రాలిపోయి చాలా అందవికారంగా ఉంటాయి, అంటే ఎంతో బాధతో ఉంటాయి. ఆ బాధతో ఉన్నటువంటి కళని నేను మైబీ జక్కో గీత సునాత పాట రూపంలో ఈ జగత్తుకి ఈ విశ్వానికి నా పాట వినిపించేదాన్ని అని ఇక్కడ గులాబీ కూడా చెబుతుంది. గాగాకర్ బహరహి నిర్జరి పాటల మూకు కడా తటపర్ హై, గీత్ అగీత్ కౌన్ సుందర్ హై.
ఇక్కడ నిర్జరి అంటే ఝరణ, నిర్జరి అంటే ఏంటంటే ఝరణ, ఝరణ లేదంటే నది, నది కూడా నిర్జరి అంటే నది కూడా నది. పాటల్, పాటల్ అంటే గులాబీ. గాగాకర్ బహరహి నిర్జరి పాటల్ మూకు కడా తట్ పర్ హై గీత్ అగీత్ కౌన్ సుందర్ హై. అంటే ఆ విధంగా నది పాడుతూ ప్రవహిస్తూ ఉంది. పాటల్ మూకు కడా తట్ పర్ హై, కానీ అక్కడ చాలా మౌనంగా ఆ గులాబీ పువ్వు అక్కడ నిల్చొని ఉంది. గీత్ అగీత్ కౌన్ సుందర్ హై, గీత్ అగీత్ కౌన్ సుందర్ హై అంటే ఇక్కడ నేను పాడినటువంటి పాట అందంగా ఉందా లేదా ఈ ప్రకృతి పాడినటువంటి పాట అందంగా ఉందా అని కవి అడుగుతున్నాడు. ఇక్కడ నేను అంటే ఎవరు? కవి. కవి పాడినటువంటి పాట అందంగా ఉందా, ప్రకృతి పాడినటువంటి పాట అందంగా ఉందా అని కవి ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. గీత్ అగీత్లో రెండవ భాగం బైటా సుఖ్ ఉస్ గనీ డాల్ పర్ జో కోతే పర్ ఛాయా దేతి ఫంక్ ఫులా నీచే కోతే మే సుఖీ బైట్ अंडे है सेती गाता सुख जब किरण वसंती चूती अंग पर्ण से चनकर किंतु सुखी के गीत उमड़कर रा जाते स्नेह में सनकर गूंज रहा सुख का स्वर वन में फूला मग्न सुखी का फर है गीत अगीत कौन सुंदर है. बैठा सुख उस गनी डाल पर जो कोते पर छाया देती फंक फुला नीचे कोते में సుఖీ బైట్ అండే హే సేతి. ఇక్కడ రామ్ధారి సిన్హా దినకర్ చిలుకల యొక్క ప్రేమని చాలా చక్కగా వర్ణించాడు. చూడండి, సుఖ్ అంటే తోత, తోత అంటే చిలుక, కోతే అంటే ఘోంస్లా, ఘోంస్లా అంటే గూడు, సుఖీ అంటే మాదా తోత, ఆడ చిలుక. బయట సుఖ్ ఉస్ గనీ ఢాల్ పర్, ఒక చిలుక ఒక దట్టమైనటువంటి కొమ్మ పైన కూర్చొని ఉంది. జో కోతే పర్ ఛాయా దేతి, ఆ దట్టమైన కొమ్మ ఆ యొక్క గూడికి నీడనిస్తుంది. ఫంక్ ఫులా నీచే కోతే మే సుఖీ బైట్ అంటే హే సేతి. సుఖీ అంటే ఆడచిలుక, ఆడచిలుక ఏం చేస్తుంది? తన రెక్కలు చాచి ఆ గూటిలో గుడ్లు పొదుగుతుంది. గాతా సుఖ్ జబ్ కిరణ్ వసంతి చూతి అంగ్ పర్ణ సే చన్కర్ కింతు సుఖీ కే గీత్ ఉమడ్కర్ రహ జాతే స్నేహ మే సన్కర్. పర్ణ అంటే పత్త, పత్త అంటే ఆకు, ఆకులు లేదంటే కొమ్మలు. గాతా సుఖ్ జబ్ కిరణ్ వసంతి చూతి అంగ్ పర్ణ సే చన్కర్. వసంత ఋతువు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. వసంత ఋతువు, వసంతి. ఆ వసంత ఋతువులో సూర్యకిరణాలు ఎప్పుడైతే ఈ యొక్క కొమ్మలను తాకుతూ ఈ యొక్క చిలుక మీద పడిందో చిలుక పాడడం మొదలుపెట్టింది. ఆ పాట విన్నటువంటి ఆడచిలుక కింతు సుఖీ కే గీత్ ఉమడ్కర్ రహ జాతే స్నేహ మే సన్కర్. ఆడచిలుకకి కూడా ఆ పాట విన్న తర్వాత పాడాలనిపించింది, కానీ ఆడచిలుక పాడలేకపోయింది. ఎందువల్లంటే చిలుకలో ఉన్నటువంటి ప్రేమ ఉప్పొంగిపోయి అలా మౌనంగా ఉండిపోయింది. గూంజ్ రహా సుఖ్ కా స్వర్ వన్ మే ఫూలా మగ్న సుఖీ కా ఫర్ హై గీత్ అగీత్ కౌన్ సుందర్ హై. గూంజ్ రహా సుఖ్ కా స్వర్ వన్ మే, ఆ యొక్క చిలుక యొక్క పాట మొత్తం అడివంతా కూడా ప్రతిధ్వనిస్తుంది. గూంజ్ రహా ఫూలా మగ్న సుఖీ కా ఫర్ హై, ఆ పాట విన్నటువంటి ఆడచిలుక ఫూలా నా సమాన అంటే ఆనందంతో ఉబ్బి తబ్బవడం. ఫూలా నా సమాన అనే సామెత మనకి హిందీలో ఉంటుంది, ముహావరే. ఫూలా మగ్న సుఖీ కా ఫర్ హై అంటే ఆనందంతో తలడిల్లిపోతుంది ఆడచిలుక, అంటే ఆనందంలో లీనమైపోయిందనమాట. ఎవరు? ఆడచిలుక. గీత్ అగీత్ కౌన్ సుందర్ హై, ఈ గీత్ అందంగా ఉంటుందా, అగీత్ ఈ సుఖీ. చూడండి, ఈ సుఖీ తన ఆనందాన్ని, తన పాటని తన ఏ విధంగా వ్యక్తపరిచింది? ఆనందంతో వ్యక్తపరిచింది. సో ఈ గీత్ అగీత్ ఈ రెండింటిలో ఏది అందంగా ఉంటుంది అనేసి కవి మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కవితలో మూడో భాగం దో ప్రేమీ హై యహా ఏక్ జబ్ బడే సాంజ్ ఆల్హా గాతా హై పహలా స్వర్ ఉస్కి రాధా కో ఘర్ సే యహా ఖీంచ్ లాతా హై చోరీ చోరీ కड़ी नीम की छाया में चिपकर सुनती है हुई ना क्यों मैं कड़ी गीत की बिदना यो मन में गुनती है वह गाता पर किसी वेग से फूल रहा इसका अंतर है गीत अगीत कौन सुंदर है. కవి దినకర్ ఈ యొక్క కవితలో ప్రేమికుల యొక్క ప్రేమను ఎంతో చక్కగా వర్ణించాడు. दो प्रेमी है यहाँ एक जब बड़े सांझ आल्हा गाता है पहला स्वर उसकी राधा को घर से यहाँ खींच लाता है.
ఇక్కడ ఆల్హా, ఆల్హా అంటే ఏక్ లోక్ గీత్ కా నామ్, అంటే ఆల్హా అంటే హిందీలో ప్రసిద్ధ ఆదికాలికి కవి జగనికి రాసినటువంటి ఆల్హా జానపద గేయం. ఇవి ఏంటంటే హర్యానా, రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో ఈ ఆల్హా చాలా చక్కగా పాడుకుంటారు అక్కడ. సో దాన్ని మనం ఆల్హా అంటాం. దో ప్రేమీ హే యహా, ప్రేమికులు, ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఏక్ జబ్ బడే సాంజ్ ఆల్హా గాతా హే, అందులో ప్రేమికుడు సాంజ్ సాయంత్రం వేళ ఆల్హా గాతా హే, ఈ ఆల్హా పాడుతూ ఉన్నాడు, ఎంతో చక్కగా పాడుతూ ఉన్నాడు. పహలా స్వర్ ఉస్కి రాధాకో గర్సే యహా కీచ్ లాతా హే, ఆ మొదటి స్వరం వినగానే, ఆ పాటలో ఉన్నటువంటి మొదటి స్వరం వినగానే తన ప్రేయస్ని ఆ ఇంటి దగ్గర నుంచి లాక్కుని వచ్చేసింది. అంటే తన ప్రేయస్ని తన ప్రియుని చూడడానికి ఇంటి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసిందనమాట. పహలా స్వర్ ఉస్ రాధాకో గర్సే యహా కీచ్ లాతా హై, చోరీ చోరీ కड़ी नीम की छाया में छिपकर सुनती है, हुई ना क्यों मैं कड़ी गीत की बिदना यो मन में गुनती है. ఖడి, ఖడి అంటే వే చంద్ జో గీత్కో జోడ్తే హే, అంటే ఒక రకమైనటువంటి బాణి, ఆ పాటతో కలిసిపోయేటువంటి ఒక రకమైనటువంటి ఛందస్సు. బాణి అంటే పాటతో కలిసిపోయేది అనమాట. విధన, విధన అంటే భాగ్య, అంటే భాగ్య అంటే అదృష్టం. గుణితి, గుణితి అంటే విచారకరణ అంటే ఆలోచించడం. చోరీ చోరీ కడి నీమికి ఛాయామే చిప్కర్ సుంతీ హే, ఛాయామే అంటే వేప చెట్టు నీడని దాక్కుని దాక్కుని ప్రేయసిరాలు ఆ ప్రియుడు పాడేటువంటి పాట వింటూ ఉంది. హుయినా క్యూ మై కడి గీత్కి బిద్దనా, నేను ఎందుకు ఆ పాటలో, నా బాణి ఎందుకు ఆ పాటలో మిళితం అవ్వలేదు, అంటే నేను ఎందుకు కలిసిపోలేదు ఆ పాటలో, ఆ అదృష్టం నాకు ఎందుకు రాలేదు, ఆ భాగ్యం నాకు ఎందుకు రాలేదు అని మనసులో మనమే గుంతి హే, మనసులో అనుకుంటూ ఉందన్నమాట. వా గాతా ఫిర్ కిసి వేగ్ సే ఫూల్ రహా ఇస్కా అంతర్ హై, గీత్ అగీత్ కౌన్ సుందర్ హై. వేగ్ అంటే గతి, అంటే ఒక ప్రవాహం. వా గాతా ఫిర్ కిసి వేగ్ సే ఫూల్ రహా ఇస్కా అంతర్ హై, ఆ ప్రియుడు ఎంతో చక్కగా ఎంతో వేగంగా పాడుతూ ఉన్నాడు. సో ఫూల్ రహా ఇస్కా అంతర్, అంతర్ అంటే మనసు అండి, ఆ ప్రియురాలు యొక్క మనసు. ఆ ప్రియురాలు, ఆ ప్రియుడు పాడుతూ ఉంటే ప్రియురాలు కూడా ఎంతో ఆనందిస్తుంది, తన మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. గీత్ అగీత్ కౌన్ సుందర్ హై, ఇందులో గీత్ అగీత్ ఏది అందంగా ఉంది. అక్కడ గీత్ అనేది మరి ప్రియుడు పాడేటువంటి పాట వినిపిస్తుంది, అగీత్ మరి ప్రియురాలు తన భావాన్ని చెప్పలేకపోతుంది పాట రూపంలో. అది గీత్ అగీత్, ఈ రెండింటిలో ఏది అందంగా ఉంది అని కవి ప్రశ్నిస్తున్నాడు.